అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్‌కి స్వాగతం. నాయుడుపేటలో మంచి వర్షం అండి. ఫుల్‌గా తడిచిపోయినాను. తడిచాను, జలుబు చేసింది, తలనొప్పి వచ్చేసింది. ఇంకా పడుకొని నిన్నంతా రెస్టే. పొద్దున్నే లేసాను, వంట చేసేసుకున్నాను, పడుకున్న రెస్ట్‌లో ఉండా. ఇక వీడియో కూడా పెట్టలేదండి నిన్న తలనొప్పిగా ఉండి. నాకు తెలిసిన ఆవిడ ఒక ఆమె వచ్చిందండి. అంజని అంజని అనుకుంటా అరుచుకుంటా వస్తుంది. ఏమ్మా రా అని చెప్పేసి పిలిచాను. ఇంట్లోకి వచ్చింది. వంట చేసుకున్నావా అంజని అనేసి అనింది. చేసుకున్నాను అని చెప్పా. ఇక తర్వాత ఎలాగైనా అంజని నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని అన్నది. ఏమ్మా ఎందుకట్ట మాట్లాడుతున్నావు అని అంటే, అవును అంజని నువ్వు చక్కగా హ్యాపీగా ఉంటున్నావు చూడు. నేను చూడు నాకు కూతురు దగ్గర ఉంటుందండి. అల్లుడు కూతురు అరుచుకుంటుంటే నాకు బాధగా ఉంటుంటుంది. నాకు అసలు ఉండబుద్దే కాదు. నాకు రెస్ట్గా పీస్ఫుల్గా ఉండాలనిపిస్తుంటుంది. నాకు వాళ్ళు అరుచుకుంటుంటే బాధగా ఉంటుంటుంది అని చెప్పేసి అనింది. నిజంగా మనిషి ఆశాజీవండి. నేనేమో నాకు అందరూ కావాలని నేను కోరుకుంటుంటా. ఆమెమో పీస్ఫుల్గా ఉండాలని చెప్పి ఆమె కోరుకుంటుంది. మనిషికి ఆశకి అంతే ఉండదు. కానీ నేనైతే చాలా బాధపడేదాన్నండి. అందరూ ఉన్నా కూడా అనాథలాగుండాను, నాకు ఎవ్వరు లేరు అనిపించేది. తర్వాత నాకు ఇంతమంది సపోర్టు, ఇంతమంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు నాకు ఆ ప్రేమ, అభిమానం అసలు నేను తట్టుకోలేకపోయినాను. అంత మంచిగా నాకు కామెంట్స్ పెట్టి నాకు నేనున్నాను, మేము ఉన్నామని చెప్పి అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా సరేనండి, ఈ వయసులో నాకు అలాగే అనిపిస్తుంది. అందరిలో ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలా ఉంటేనేమో ఇలా ఉండాలనిపిస్తుంది. చాలాసేపు కూర్చొని నాతో మాట్లాడేసి వెళ్ళిపోయింది ఆవిడ. తర్వాత నేను చాలా ఆలోచించుకున్నానండి. నిజంగా బాధపడకూడదు. దేనికి బాధపడాలి? ఈ క్షణంలో నన్ను దేవుడు తీసుకెళ్ళినా నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆ మంచి చావునివ్వు, మంచాన కొంచాన పడే వద్దు. మా అమ్మ కూడా అంతేనండి. మాట్లాడుతానే ఫ్రూట్స్ తింటా చనిపోయింది. 85 సంవత్సరాలు బ్రతికింది ఆవిడ. నాతో మాట్లాడుతా ఫ్రూట్స్ తింటానే చనిపోయింది. నాకు కూడా అలాంటి మా అమ్మ లాంటి చావే కావాలి, నాకు అలాగే ఉండాలని నేను దేవుణ్ణి అదొక్కటే కోరుకుంటా. ఇక నేను ఏమి కోరుకోనండి. నా నా విషయంలో మాత్రం నేను అదే కోరుకుంటాను. దేవుడు నాకు అలాగే ఇవ్వాలనే నేను మనస్ఫూర్తిగానే నేను నమ్ముతున్నాను కూడా ఇస్తాడని. తర్వాత అండి నాకు హెల్పింగ్ హ్యాండ్స్, అమ్మతోడు హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టాలని నా ఉద్దేశం అండి. అసలు నేను యూట్యూబ్లో రావటానికి కారణం కూడా అదేను. ఎందుకంటే నేను ఈ మహాసముద్రంలో ఏడో ఒక మారు మూలగా ఉండే ఒక నీటి బిందువు లాంటి దాన్ని. నా ఫేస్ ఎవరికి తెలుసు? నేను యూట్యూబ్ పెడితే యూట్యూబ్లో కొంతమందికైనా తెలిసిద్ది. అప్పుడు అమ్మతోడు హెల్పింగ్ హ్యాండ్స్ పెడితే అప్పుడు తెలుసుకుంటారు అమ్మ పెడుతుందని చెప్పి అనేసి అలాగా ఆలోచించి నేను యూట్యూబ్లోకి వచ్చానమాట. నాకు అసలు ముఖ్య ఉద్దేశం అది చేయాలని. 3 నెలలు పట్టిందండి నాకు రిజిస్ట్రేషన్ అవ్వటానికి. ఎందుకంటే ఇక నాకు పని చేయలా. ఒక నెలంతా వేస్ట్ చేశాడు. ఒక నెలంతా అతన్ని తీసేసి ఇంకొక ఆడిటర్ని పెట్టుకున్నా. అట్లా 3 నెలలు పట్టింది. అయ్యేసరికి రిజిస్ట్రేషన్ అయింది. తర్వాత నాకు ఒక డ్రైవర్ కావాలి, ఒక హెల్పర్ కావాలి. ఇంకా వీళ్ళని చూసుకుంటున్నా. ఇవన్నీ అయిపోతే దేవుడి దయ వల్ల నేను అది చెయ్యాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. పేదవాళ్ళు, వితంతువులు, ముసలి వాళ్ళు, ఆడోళ్ళైనా మగోళ్ళైనా ముసలి వాళ్ళు, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎలా గవర్నమెంట్ చేసిద్ది, అయినా నా తృప్తిగా నేనేదో చిన్న సహాయం చేయాలని నా ఉద్దేశం అండి. నేనైతే ఎవరికి ద్రోహం చేయను. నేను ఎవ్వరికీ ద్రోహం చేసేదాన్ని కాదు. హాని మాత్రం చేయను, ద్రోహం చేయను. నేను హెల్ప్ చేయకపోయినా బాధ లేదు. ఎవరు కూడా నా వల్ల ఇబ్బంది పడకూడదు అనే మనస్తత్వం అండి నాది. నేను కౌన్సిలర్గా చేసేటప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ వచ్చేయండి. అప్పుడు వస్తే అందరినీ గ్యాదర్ చేసి ఎవరెవరు ఉన్నారా, వయసు వాళ్ళండి, వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారా, బర్రెలు కొనుక్కుంటారా, లేకపోతే మేకలు కొనుక్కుంటారా, ఏదైనా కూల్ డ్రింక్ షాప్ పెట్టుకుంటారా, చిల్లర అంగడి పెట్టుకుంటారా,
ఇలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరినీ గ్యాదర్ చేసి నేను అలాంటి వాళ్ళకి సబ్సిడీ లోన్స్ ఇచ్చేదాన్నండి. చాలామంది ఆ లోన్స్ ఇచ్చేదానికి కూడా డబ్బులు తీసుకుంటారు. అలాంటివన్నీ నేను చేయను. వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు ఒకళ్ళు ఎంతమందిలో ఒకళ్ళన్నా పైకొస్తారు అనే ఉద్దేశంతోనేనండి నేను ఇప్పటికి కూడా నా వార్డులోకి వెళ్తే నన్ను అందరూ అమ్మ అమ్మ అంటే అందరూ పలకరిస్తారు. అంత ప్రేమ అభిమానంగా ఉంటారు. నేనంటే చాలామందికి లోన్స్ ఇచ్చాను, బీసీ వాళ్ళకి ఇచ్చాను. అంటే వాళ్ళు చేసుకుంటారా, ఈ డబ్బుని ఖర్చు పెట్టుకుంటారా అనేది చూసి ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళకి. అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, డబ్బు అంటే ఇంట్రెస్టే కదా. ఎందుకంటే సబ్సిడీ లోన్ అయిపోయా, కానీ వాళ్ళు ఏం చేసుకుంటారా, ఖర్చు పెట్టుకుంటారా లేకపోతే యూస్ చేసుకుంటారా అని నేను వాళ్ళతోటి ఇదయ్యి వాళ్ళకి సహాయం చేసేదాన్ని అప్పట్లో కూడా. అప్పుడు కూడా ఇద్దరు ముసలోళ్ళకి నాకు ఇచ్చే గౌరవ వేతనం ఇస్తారు డబ్బులు, కౌన్సిలర్గా ఉన్నందుకు. ఆ డబ్బులు కూడా ఇద్దరు ముసలోళ్ళకి ఇచ్చేదాన్నండి. పాప మా ముసలోళ్ళు అయితే నా కోసం ఎదురు చూసేవాళ్ళు, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారంట. ఒకసారి ఒక నెల మిస్ అయిందనమాట, వెళ్ళలేదు. పాపం నా కోసం ఎదురు చూశారంట. వాళ్ళు చెప్పారమ్మా నీ వస్తావని చూశానంటే, అయ్యో నేను ఊరికి వెళ్ళా రాలేకపోయినాను అని చెప్పి అప్పుడు ఆ 2 నెలల డబ్బులు కలిపి ఇచ్చాను. అట్లాగా ఒకళ్ళకి హెల్ప్ చేసేదాన్ని, ఒకళ్ళకి ద్రోహం చేసేదాన్ని మాత్రం కాదండి. దేవుడి దయ వల్ల ఈ అమ్మతోడు హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ అంటే నా సొంతగా నేను పెడుతున్నానండి. ఏదో నేను వాళ్ళని ఉద్ధరించాలని ఏం లేదు, నా చిన్న ఉడతా భక్తిగా సహాయం అంతే చెయ్యాలని నా ఉద్దేశం అండి. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది నాకు తెలుసు, కానీ త్వరలోనే ఆ వీడియోలు అవి కూడా మీకు అందరికీ చూపిస్తాను. ఎవరెవరికి ఎలాంటి కథలు ఉంటాయి, ఎవరెవరు ఎలా ఉంటారో అవన్నీ మీకు చూపిస్తానండి. మీరందరూ కూడా వ్రతం అమ్మవారు పూజ చేసుకున్నారు, అందరూ వాళ్ళు వాయినాలు ఇచ్చుకున్నారు. ముఖ్యంగా నా బిడ్డలు చాలామంది వరలక్ష్మి వ్రతం పూజలు చేసుకొని ముత్తైదువులకి పసుపు కుంకాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా చల్లగా నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో చల్లగా ఉండాలని ఆ దేవతను కూడా ప్రార్థన చేసుకున్నానండి. చిన్న వయసులోనే ప్రసాదాలు చేసి అమ్మవారిని ఆ విధంగా పూజలు చేశారు. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఎలాగో చేసుకోలేను, మామూలుగా దండం పెట్టుకుంటాను, కానీ నాకు మా అత్తగారు చనిపోయిన సూతకం ఉంది కాబట్టి నేను చేయలేదండి. నేను కూడా చేసుకుంటాను, అమ్మవారికి చేసుకొని దండం పెట్టుకునేదాన్ని, కానీ సంవత్సరం చేయలేదు. నా బిడ్డలు చాలామంది అందరూ చేశారు. అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.